హాయ్ అండి, అందరూ బాగున్నారా? వెల్కమ్ టు ప్రసన్నాస్ వరల్డ్. ఈరోజు వీడియో ఏంటంటే మంగళవారం అమావాస్య అండి. ఈరోజు కాలభైరవికి ఎంతో ముఖ్యమైన రోజు. కాలభైరవ స్వామిని ఇట్లా గుమ్మడికాయ దీపం పెట్టుకుంటే ఎంతో మంచిదండి. ముందుగా ఒక ప్లేట్ తీసుకొని అందులో పసుపు కుంకుమ పెట్టుకొని ఆ ప్లేట్లోకి కల్లుప్పు వేసుకోవాలండి. అంటే దొడ్డుప్పు అంటారు కదా, ఆ దొడ్డుప్పుని వేసుకొని ఆ దొడ్డుప్పు మంచిగా వేసుకొని బాగా ప్లేట్లోకి దొడ్డుప్పు వేసుకున్న తర్వాత మనం గుమ్మడికాయని కట్ చేసి పెట్టుకున్నాం కదండి, ఆ గుమ్మడికాయకి పసుపును పూసుకొని మంచిగా లోపల విత్తనాలన్నీ తీసేసుకొని మంచిగా పసుపు పూసుకోవాలండి. రెండు ముక్కలకి మొత్తం పసుపు పూసుకొని గుమ్మడికాయకి పసుపు పూసుకొని గ్యాప్ లేకుండా పూసుకోవాలండి. పసుపు నిండుగా పూసుకుంటేనే మంచిది. లోపల బయట అంతా నిండుగా పూసుకోవాలండి. నిండుగా పూసుకున్నవాక ఈ దీపం చాలా పవర్ఫుల్ అండి. ఈ గుమ్మడికాయ దీపం ఈ దీపం యొక్క విశిష్టత గురించి నేను మరొక వీడియోలో చెప్తాను. నాకేం అద్భుతాలు జరిగాయి అని. తర్వాత బొట్లు పెట్టుకొని అందులో నువ్వుల నూనె పోసుకోవాలండి. నూనె వడ్డించుకోవాలి. అందులోకి ఒక ఒత్తు వేస్తాను చూడండి. అది మామూలు ఒత్తు కాదండి, నవధాన్యాలు అన్నీ కలిపి ఒక తెల్లటి క్లాత్లో నవధాన్యాలన్నీ కలిపి ఒక మూటలాగా కట్టి ఒత్తులాగా చేయాలండి. కాలభైరవ స్వామికి ఈ దీపం ఎంతో ముఖ్యమైనదండి, చాలా మంచిది కూడా అండి. ఆ ఒత్తుని ఇట్లాగా నూనె పోసి అందులో వేసి నానబెట్టి ఇప్పుడు ఆ దీపాన్ని వెలిగించాలండి. ఇట్లాగా ప్రతి అమావాస్యకు కానీ అష్టమికి కానీ ఆ దీపంని ఇట్లా వెలిగించుకొని కాలభైరవ స్వామికి బెల్లం నైవేద్యం స్వీకరించి పెడితే ఎంతో మంచిదండి. అసలు కాలభైరవ స్వామి చాలా మంచి శక్తివంత దేవుడు అండి. పూజ అనంతరం సాంబ్రాన్ని వేసుకొని స్వామికి పెట్టుకోవచ్చండి. వీలు కుదిరిన వాళ్ళు ఇంట్లో పెట్టుకోవచ్చు, లేదా కాలభైరవ స్వామి గుడికైనా వెళ్ళొచ్చండి.